మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. ఇవాళ మనము యాక్చువల్గా ఈ వేసవి కాలంలో ఎక్కువగా చాలామందికి కిడ్నీ రాళ్ళు అనేవి వస్తుంటాయండి, కిడ్నీ స్టోన్స్. అవి అసలు ఎందుకు వస్తాయి, అవి వస్తే మనం ఏం చేయాలి, రాకుండా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎందుకంటే రాకుండా చూసుకోవడమే బెటర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో రాకుండా మనం ఏమేమి పాటించాలో నేను చెప్తానండి. ఈ కిడ్నీ రాళ్ళు అనేవి, కిడ్నీ స్టోన్స్ అనేవి సమ్మర్లోనే ఎందుకు వస్తాయి అనేది కూడా ఒక కారణం. మెయిన్గా ఏంటంటే సమ్మర్లో మనం తీసుకునే వాటర్ నార్మల్గా తీసుకుంటున్నా కూడా ఎండ వల్ల ఏంటంటే బాడీలో ఉన్న మన వాటర్ అంతా కూడా చెమటల ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి రిలేటివ్గా డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తుంది, అంటే బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ స్టోన్స్ అనేవి జనరల్గా యాసిడ్ మీడియంలో ఫామ్ అవుతాయి. సో నార్మల్గా కూడా యూరిన్ మైల్డ్ యాసిడిక్గా ఉంటుందండి. ఎప్పుడైతే వాటర్ తగ్గిపోద్దో బాడీలో యూరిన్ అనేది పచ్చగా టర్న్ అయిపోతుంది, దాన్ని హై యాసిడిక్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టోన్స్ అనేవి స్లోగా స్టార్ట్ అవుతూ వస్తాయి, చిన్న చిన్న క్రిస్టల్స్లా ఫామ్ అయ్యి అవి పెద్దదవుతాయి. సో మనము ఒక ఓవర్ ఏ పీరియడ్, అంటే ఒక్క రోజులో రావండి, ఒక 2-3 నెలలు కానీ మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోతే, మూత్రం పచ్చగానే పోస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఇవి పెరిగి పెరిగి ఇంకా మనకు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టోన్స్ అనేవి రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా కూడా ఎవ్రీ అవర్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ, జ్యూస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఏదో ఒకటి మనం ద్రవ పదార్థాలు అనేవి తీసుకుంటూనే ఉండాలి, లిక్విడ్స్. సో ఈ స్టోన్స్ అనేవి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అవి కూడా జస్ట్ తెలుసుకుందామండి. జనరల్గా స్టోన్స్ అనేవి 3 రకాలు ఉంటాయండి. ఒకటి కాల్షియం స్టోన్స్ అంటాం. కాల్షియంలో 2 రకాలు ఉంటాయి, కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్ అనండి. రెండోది యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి. మూడోది ఏంటంటే ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని కొంచెం రేర్గా వస్తుంటాయి. పర్టికులర్గా ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే రిపీటెడ్గా ఉంటాయో వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్టోన్స్ అంటాం వీటిని, అందుకనే. సో ఈ 3 చాలా కామన్గా వస్తుంటాయి మనకు. పర్టికులర్గా సమ్మర్లో వచ్చేవి ఈ 2. ఇన్ఫెక్షన్స్ ఎవరికన్నా వచ్చినప్పుడు, అంటే సమ్మర్లో కూడా మనం వాటర్ సరిగా తీసుకోకపోయినా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, దానివల్ల వచ్చే స్టోన్స్ ఇన్ఫెక్షన్ స్టోన్స్ అండి. ఈ 3 రకాలు మనం వాటి గురించి తెలుసుకుందాం. సో ఈ స్టోన్స్ మనకు ఎప్పుడైతే వస్తాయో దానికి గల లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ పక్కలో బాగా నొప్పి వస్తుందండి, అది కింద భాగంకి, పొత్తి కడుపు భాగంకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలానే దాంతోపాటు వామిటింగ్స్ రావచ్చు, కొద్దిమందికి మూత్రంలో మంట రావచ్చు, కొద్దిమందికి యూరిన్ ఆగి రావచ్చు, కొంతమందికి మరీ రెడ్గా యూరిన్, అంటే బ్లడ్ మొత్తం యూరిన్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి, అది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు అన్నమాట మనకు స్టోన్ ఉంది అని తెలుసుకోవడానికి. సో దీన్ని ఎలా మనం ధృవీకరిస్తాము అంటే, ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది ఒక సిటీ స్కాన్ అని ఉంటుందండి, ప్లెయిన్ సిటీ కేయూబీ అని ఉంటుంది. సో ఈ సిటీ స్కాన్లో ఏంటంటే మనకు అసలు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, లేకపోతే కిడ్నీ పైప్లో రాళ్ళు ఉన్నాయా, లేకపోతే బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా, ఎక్కడున్నాయి రాళ్ళు అనేది మనకు తెలుస్తుంది. అది సింగిలా లేదా ఎక్కువ ఉన్నాయా, మోర్ దెన్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా, సో ఎంత సైజు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి సిటీలో. అండ్ కొన్నిసార్లు మేము ఆ సిటీ హాన్స్ఫీల్ యూనిట్స్ అని ఉంటాయి, దాన్ని బట్టి కూడా ఎలాంటి స్టోన్ ఇది, కొన్ని కరిగే రాళ్ళు ఉంటాయి, కొన్ని కరగని రాళ్ళు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కాల్షియం స్టోన్స్ అనేవి కరగవు, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి జనరల్గా కరుగుతాయండి. సో ఇది మాకు ఆ డిఫరెన్షియేషన్ అనేది సిటీ స్కాన్లో కూడా కొద్దిగా ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత మనం తగ్గించుకోవాలి, లేదా స్టోన్స్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, ఫస్ట్ ఏంటంటే మనకు చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయండి, 1/2 సెంటీమీటర్ అంతకంటే తక్కువ ఉన్న స్టోన్స్ అన్నీ కూడా మనం మందులతో ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం తగ్గించుకోవచ్చండి. బేసిక్ ఏంటంటే డైలీ కూడా ఒక 3 to 4 లీటర్స్ మనం లిక్విడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది వాటర్ కావచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, నిమ్మరసం కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఎనీథింగ్. సో లిక్విడ్స్ మనం ప్రతి గంట తీసుకోగలిగితే జనరల్గా ఈ స్టోన్స్ అనేవి చిన్న చిన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయండి, పాస్ అయిపోతాయి. అదే కాకుండా వీటికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి, ఆల్ఫా బ్లాకర్స్ అంటామండి. ఈ ఆల్ఫా బ్లాకర్స్ కూడా ఇస్తే తొందరగా స్టోన్ అనేది పడిపోవడానికి వీలవుతుంది. అట్లనే కిడ్నీ పైప్ కూడా కొంచెం ఓపెన్ అప్ అవుతుంది అనమాట, దాన్ని యూరేటర్ అంటాం. సో స్టోన్స్ అనేవి మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదే కాకుండా ఆల్కలైజర్స్ అని వస్తాయండి, పొటాషియం మెగ్నీషియం సిట్రేట్ అని ఉంటుంది. ఆ సిరప్ కానీ మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టోన్స్ అనేవి పర్టికులర్గా ఏవైతే కరుగుతాయని నేను చెప్పింది, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవన్నీ కరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటాయండి. అట్లానే నార్మల్ స్టోన్స్ కూడా ఏంటంటే ఈ ఆల్కలైజర్ వల్ల పెరగవు, అట్లీస్ట్ వాట్ ఎవర్ సైజ్ ఏదైతే ఉందో అంతకంటే పెరగకుండా ఈ ఆల్కలైజర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో దీంతో పాటు మనం డైలీ ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో 3 to 4 లీటర్స్ తీసుకున్నప్పుడు కిడ్నీస్ నుంచి యూరిన్ ఫామ్ అయ్యి ఫ్లష్ అయిపోతాయి స్టోన్స్. సో ఇది మనం చిన్న స్టోన్స్కి చేయగలిగిన ట్రీట్మెంట్. దీనికంటే పెద్ద స్టోన్స్ కానీ ఉంటాయి, పర్టికులర్గా 1 సెంటీమీటర్ ఆ పైన స్టోన్స్ అన్నీ కూడా జనరల్గా స్పాంటేనియస్గా పడవండి. సో ఇలాంటి వాటికి ఏంటంటే బ్లాడర్లో కానీ స్టోన్ ఉంటే దాన్ని లేజర్తో బ్లాస్ట్ చేస్తాం, దాన్ని సిస్టోలిథోట్రిప్సీ అంటాం. అది ఒక ప్రొసీజర్ ఉందండి. అలానే మీకు కిడ్నీ పైప్లో ఉంటాయి, దాన్ని యూరేటర్ స్టోన్స్ అంటాం.
వీటికి ఏంటంటే మీకు యూఆర్ఎస్ఎల్ అని చెప్పేసి ఒక ఇరట్రోస్కోప్ అని ఉంటుంది, ఒక ఎండోస్కోప్తో వెళ్ళి లేజర్తో ఆ స్టోన్స్ బ్లాస్ట్ చేసి తీసేస్తూ ఉంటాం. అలానే కిడ్నీలో కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయండి, చాలా పెద్ద పెద్దగా స్టోన్స్ కూడా ఉంటాయి చాలామందికి. సో అలాంటి స్టోన్స్ ఏంటంటే మనకు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి మూత్రం ద్వారా వెళ్తాం, దాన్ని RIRS అంటాం, రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అంటాం. దానిలో లేజర్ యూస్ చేసి ఆ స్టోన్స్ అన్ని కూడా బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఒక 2 సెంటీమీటర్స్ వరకు మనం RIRSతో చేయడానికి వీలవుతుంది. అంతకంటే పెద్ద స్టోన్స్ అంటే కిడ్నీ నిండా ఉంటాయి కొంతమందికి, దాన్ని స్టాగ్హార్న్ స్టోన్స్ అంటాం. అలాంటి వాళ్ళకి ఏంటంటే 2 ప్రొసీజర్స్ చేస్తాం, RIRS విత్ PCNL అంటాం. అంటే కిడ్నీలో చిన్న కీ హోల్ సర్జరీ చేసి ఆ స్టోన్స్ని పగలగొట్టి తీసేయడం జరుగుతుంటుంది. సో ఇవి రకరకాల సర్జికల్ ప్రొసీజర్స్ అండి మనం చేసేవి. ఇది కాకుండా చాలా మందికి ఏంటంటే మేము స్టోన్ తీసేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలండి. జనరల్గా ఏ స్టోన్ తీసినా కూడా 10% రిస్క్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ పర్టికులర్గా ఎవరికైనా ఫ్యామిలీలో కానీ హిస్టరీ ఉంటే స్టోన్స్ వాళ్ళకి రిపీటెడ్గా రావడానికి వీలుంటుందండి. సో జెనెటికల్గా రిపీటెడ్గా స్టోన్స్ వస్తాయండి మళ్ళీ మళ్ళీ. ఇంకొకటి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, పర్టికులర్గా ఒక హార్మోన్ కండిషన్ ఉంది, దాన్ని హైపర్ పారాథైరాయిడిజం అంటాం. అందరికీ థైరాయిడ్ తెలుసు, థైరాయిడ్తో పాటు ఒకటి పారాథైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుందండి. అది కానీ ఎక్సెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హార్మోన్ ఆటోమేటిక్గా స్టోన్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రతి నెల పాస్ చేస్తూ ఉంటారు. సో అది చాలా రిస్కీ అండి, ఎందుకంటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇది కాకుండా గౌట్ అనే ఒక జబ్బు ఉందండి, దానిలో యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉండి అవి మూత్రం ద్వారా అవి పడిపోతూ ఉంటాయి స్టోన్స్, దాన్ని యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని రిపీటెడ్గా వస్తుంటాయి వీళ్ళకి కూడా. సో ఇది కాకుండా రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అని ఒక జబ్బు ఉందండి, కిడ్నీ జబ్బు అది. సో దానిలో కూడా స్టోన్స్ అనేవి రిపీటెడ్గా ఫామ్ అవుతుంటాయి. సో మాకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి వీటికి కొన్ని టెస్టులు ఉన్నాయి, సీరం పారాథైరాయిడ్ హార్మోన్ అని, సీరం యూరిక్ యాసిడ్ అని, అట్లనే ఫాస్టింగ్ యూరిన్ pH చేసి వీటిలో ఏ ప్రాబ్లమో తెలుసుకుంటే హైపర్ పారాథైరాయిడిజంకి పర్టికులర్గా ఆపరేషన్ చేసేస్తే స్టోన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావండి. అంటే ఆ గ్లాండ్ తీసేస్తారు, ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి. సో అది పారాథైరాయిడెక్టమీ అంటాము, అది చేయాల్సి ఉంటుంది. అట్లనే గౌట్లో ఏంటంటే కొన్ని మందులు ఉంటాయండి, పర్టికులర్గా అల్లోప్యూరినాల్ అని చెప్పేసి, తర్వాత ఆల్కలైజర్స్ అనేవి ఇచ్చుకుంటూ వాటర్ బాగా తీసుకుంటే ఈ స్టోన్స్ అనేవి మనకి ఇబ్బంది పెట్టకుండా కరిగి పడిపోతూ ఉంటాయి. మూడోది ఏంటంటే ఇప్పుడు జెనెటికల్గా వస్తుంటాయండి చాలా మందికి. సో అలాంటివి ఏంటంటే మనం ముందు జాగ్రత్తగానే ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రతి 6 monthsకి 1 yearకి ఒకసారి స్కానింగ్ చేయించుకుంటూ చిన్న స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనం వాటర్తో ప్లస్ మెడిసిన్స్తో తగ్గించుకోవడానికి వీలవుతుంది. సో ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి రిపీటెడ్గా పాస్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇలాంటి టెస్టులు చేయించుకొని ఏదైనా ఉంటే మనకు దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే రాళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. అలానే కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.